నమస్తే అవధాని. రాజకీయాల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శకం ఆల్మోస్ట్ ముగిసినట్లేనా? అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. 3 రోజుల క్రితం బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చాడు. సరిగ్గా ఢిల్లీ నుంచి ఒక కోర్టు కేసు విషయంలో అక్కడికి అటెండ్ అయ్యి రాగానే ఆయన పనిచేశాడు. అది జరిగిన సరిగ్గా గంట తర్వాత కొడుకు తేజస్వి యాదవ్ అతను వచ్చి తండ్రి ఇచ్చిన టికెట్లన్నింటినీ కాల్చేసింది. ఏమిటండి అదని చెప్పేది? ఇంకా మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ చర్చలు పూర్తి కాకుండా టికెట్ ఇవ్వడం సరైనది కాదు కనుక అని చెప్పి ఒక రీజన్ చెప్పారు. ఒకటి. రెండోది సాంకేతిక కారణాలు అని చెప్పి ఇంకో కారణం చెప్పారు. అది రెండోది. ఈ 2 కారణాలు చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేశారు. అయితే అది కేవలం ఆ సాంకేతిక విషయమే కాదు. పార్టీలో తదుపరి ముఖ్యమంత్రిగా రెడీ అవుతున్న తేజస్వి యాదవ్ పార్టీ మీద తనకు ఎంత పట్టుంది అనేది ఖచ్చితంగా చూపించుకున్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పైన రాజకీయ జీవితం. 1970లో అతను పాట్నా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాడు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 73లో హీ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూనియన్. దెన్ విదిన్ నెక్స్ట్ 3 years he was there in the parliament and his political career continued. Almost he was chief minister of Bihar for 8 years. ఇంత అయిపోయింది. అండ్ ఆయనకి 3 డిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. 3 స్కామ్స్ ఆయన మెడ చుట్టూ ఉన్నాయి. ఒక స్కామ్ విషయంలో ఆల్రెడీ శిక్ష పడింది. అదేమిటంటే ఫాడర్ స్కామ్, చాలా ఫేమస్. 96లో ఆ గొప్ప ఇదేమిటంటే లేని పశువుల్ని సృష్టించి వాటికి మేత, మందులు, మిగిలిన అన్ని, ఇది మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వచ్చే ఆ డిపార్ట్మెంట్ ఇచ్చే అవకాశాలన్నింటినీ బట్టి కల్పిస్తున్నట్టు ఇచ్చేసి దాదాపు 960 కోట్లది ఆ స్కామ్. ఆ దాంట్లో శిక్ష పడింది ఈయనకి ఆల్రెడీ. ఇంకొక 2 స్కామ్స్ విషయంలో విచారణ ఇంకా జరుగుతుంది, శిక్ష పడలేదు. ఇంకొక స్కామ్ ఏంటంటే ఐఆర్టీసీ హోటల్స్ అంటే ఇతను